దాదాపు 60 ఏండ్ల మావోయిస్టు పార్టీ ఉద్యమంలో, అంటే నక్సలైట్ పార్టీ ఉద్యమంలో ఒక కీలక ఘట్టం మరో 2 రోజుల్లో చోటు చేసుకోబోతోంది. మావోయిస్టు పార్టీకి చెందిన ఆ పార్టీ సెక్రటరీ, అట్లాగే ఆ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ బాధ్యుడైన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సహా దాదాపు 25 మంది ఆ పార్టీకి చెందిన సెంట్రల్ కమిటీ, అలాగే రాష్ట్ర కమిటీలకు సంబంధించిన బాధ్యులు కూడా, నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోతున్నారు. ఈ మేరకు అనధికారికంగా సమాచారం అందుతోంది. అధికారికంగా బహుశా 2 రోజుల్లో వీళ్ళను ఈ లొంగుబాటు ప్రక్రియను చూపించే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ముందు లొంగిపోవడానికి దాదాపు 25 మందికి పైగా మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు అండ్ రెండో శ్రేణి నేతలు వీళ్ళందరూ కూడా తెలంగాణ పోలీసులకు పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో కర్రెగుట్టల్లో దాదాపు 4, 5 రోజులుగా ఒక భారీ ఆపరేషన్ జరుగుతోంది. భారీ ఆపరేషన్. పెద్ద ఎత్తున అంటే 4, 5 వేల మందికి పైగా సాయుధ బలగాలు మొత్తం కర్రెగుట్టలను రౌండప్ చేసి, చుట్టుముట్టి, బాంబులు పేల్చి, అక్కడ మావోయిస్టులు, మావోయిస్టుల నాయకులు కూడా ఉన్నారన్న సమాచారంతోటే ఈ ఆపరేషన్ జరుగుతోంది. సెర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. ఈ ఆపరేషన్ ఓవైపు కొనసాగుతుండగానే దాదాపు పార్టీ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ సహా, మల్లారాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ సహా దాదాపు 25 మంది లొంగిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఆల్రెడీ లొంగిపోయినట్లుగానే తెలుస్తోంది. అంటే వాళ్ళు పోలీసుల అదుపులో ఉన్నారు. అధికారికంగా అఫీషియల్‌గా వాళ్ళు అంటే రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఒక మీడియా కాన్ఫరెన్స్ పెట్టి బహుశా ఈ అనౌన్స్‌మెంట్ చేసే అవకాశం ఉంది. అయితే ఒకసారి ఎట్ ఏ గ్లాన్స్ చూస్తే మావోయిస్టు పార్టీగా 2024లో పీపుల్స్ వార్ పార్టీ అవతరించింది. అంతకుముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో పీపుల్స్ వార్‌గా సీపీఎంఎల్ పీపుల్స్ వార్‌గా పనిచేసింది. ఆ తర్వాత మావోయిస్టు పార్టీగా అవతరించింది. మావోయిస్టు పార్టీ అవతరణకు ముందు బీహార్‌కు చెందిన మావోయిస్ట్ కమ్యూనిస్ట్ సెంటర్, అలాగే పీపుల్స్ యూనిటీ వంటి ఇతర ఏవైతే నక్సలైట్ గ్రూప్స్ ఉన్నాయో వాటిని కూడా కలుపుకొని మావోయిస్టు పార్టీగా అవతరించింది. దానికి ముందుగా గణపతి సారథ్యం వహించారు. ఆ తర్వాత 2018లో నంబాళ్ళ కేశవరావు అలియాస్ బసవరాజు సారథ్యం వహించాడు. అయితే 2025 మేలో బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత పార్టీ పగ్గాలను దేవ్‌జీ చేపట్టినట్టుగా పోలీసు వర్గాల్లో రికార్డ్స్‌లో ఉంది. సో, దేవ్‌జీ ఎక్కడ అనేది గడిచిన అంటే బసవరాజు ఎన్కౌంటర్ తర్వాత దేవ్‌జీ కోసం పెద్ద ఎత్తున అన్వేషణ కొనసాగుతూ వచ్చింది. అంటే దేవ్‌జీని కనుక పట్టుకుంటే ఇక అక్కడికి మావోయిస్టు పార్టీ అంతమైపోతుందన్నది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఒక అభిప్రాయం. అందువల్ల దేవ్‌జీ కోసం పెద్ద ఎత్తున వేట కొనసాగుతున్నట్టుగా గడిచిన కొద్ది రోజులుగా మనం వీడియోలు చేస్తూనే ఉన్నాం. అయితే యాక్చువల్‌గా మొన్న అంటే ఒక 2, 3 రోజుల కిందట కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్‌లో దేవ్‌జీ కూడా హతమైనట్లు మొదట్లో సమాచారం వచ్చింది. అయితే ఆ సమాచారం సరైనది కాదని తెలిసింది. దేవ్‌జీ సహా మిగతా కొంతమంది ఎవరైతే అగ్రనాయకులున్నారో లైక్ మల్లారాజిరెడ్డి, మిగతా నాయకులు, స్టేట్ సెంట్రల్ కమిటీస్‌కి సంబంధించిన సభ్యులు కొంతమంది 15 మంది అని చెప్తున్నారు. మరి కొంతమంది 25 మంది అని చెప్తున్నారు. ఈ సంఖ్య ఎంతమంది అయినప్పటికీ దాదాపు 20 మంది అయితే గ్యారంటీగా ఉండే అవకాశం ఉంది. ఇంకా వీళ్ళ లొంగుబాటుతో ఆల్మోస్ట్ ఇక మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనా? కాదా? అన్నది ఇంకొక ప్రశ్నగానే ఉంది. ఎందుకంటే ఇందులో గణపతి కూడా ఉన్నాడా? లేదా? అనేది ఇంకొక సస్పెన్స్‌గా ఉంది. ఆ పార్టీకి కీలకమైన ఆ పార్టీ మాజీ కార్యదర్శి, ఆ పార్టీకి సలహాదారుగా భావిస్తున్న గణపతి, ముప్పల లక్ష్మణరావు అలియాస్ గణపతి కూడా ఈ లొంగుబాటులో ఉన్నారా? ప్రక్రియలో ఉండే అవకాశం ఉందా? లేకుంటే ఆయన తప్పించుకొని నేపాల్ మీదుగా విదేశాలకు వెళ్లారా? లేకుంటే బస్తర్ అడవుల్లోనే ఉన్నారా? అనే దానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలేమీ లేవు. సో, నౌ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నందున ఆయన లొంగుబాటు ఆ పార్టీకి ఇంకా
బహుశా ఆ పార్టీ నేను ఇంతకుముందు చెప్పినట్టే ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టుగానే భావించాలి. మార్చి 31 లోపు మావోయిస్టు పార్టీని పూర్తిగా నిర్మూలించడానికి కేంద్ర హోంశాఖ ఒక డిసిషన్ తీసుకోవడం, ఆపరేషన్ కగార్ నిర్వహిస్తుండడం, పెద్ద ఎత్తున ఆ పార్టీకి సంబంధించిన సెంట్రల్ కమిటీ సభ్యులు లొంగిపోవడం, లేదా ఎన్‌కౌంటర్‌లో చనిపోవడం. ఈ నేపథ్యంలో కొద్దిమంది మాత్రమే ఆ పార్టీని ఆ పార్టీకి డైరెక్షన్ ఇస్తున్నట్టు, ఆ పార్టీని నడిపిస్తున్నట్టుగా సమాచారం ఉంది. సో, ఇక మిగిలిన వాళ్ళు లైక్ దేవ్‌జీ, ఇటు రాజిరెడ్డి లాంటి వాళ్ళు కూడా లొంగిపోతే, ఇక ఈ పార్టీ బతికి బట్ట కట్టే అవకాశాలు దాదాపు లేనట్లుగానే మనకర్థమవుతుంది. గతంలో అంటే బసవరాజు ఎన్‌కౌంటర్ తర్వాత పెదనాన్న తిరిగి రండి అంటూ దేవ్‌జీ తమ్ముడు గంగాధర్ కూతురు తిప్పిరి సుమ ఒక బహిరంగ లేఖ రాసింది. అందులో ఆమె ఏం రాసిందంటే, మీ పేరు ప్రస్తావన వచ్చినప్పుడల్లా నాలో తెలియని గర్వం, అలాగే బాధ కలుగుతున్నాయి. మీ ధైర్యం, పట్టుదల నాలో ఎన్నో ఆలోచనలను కూడా కలిగిస్తున్నాయి. మీరు సమసమాజ నిర్మాణం కోసం వెళ్లారు. అయితే ఇటీవలి సంఘటనలు చూస్తుంటే ఎంతో ఆందోళన కలుగుతోంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు తిరిగి వచ్చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ ఆయన దేవిజీ తమ్ముడు గంగాధర్ కూతురు తిప్పిరి సుమ బహిరంగ లేఖ రాసిన విషయం మనందరికీ తెలుసు. ఒకసారి దేవ్‌జీ గురించి అంటే ఎట్ ఏ గ్లాన్స్ ఆయన గురించి చెప్పాలనుకుంటే, ఆయన అరౌండ్ 1980స్‌లోనే రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేస్తూ పీపుల్స్ ఫర్ పార్టీలోకి వెళ్ళిపోయాడు. అంటే అండర్‌గ్రౌండ్‌కి వెళ్ళిపోయాడు. సో, మొదట కరీంనగర్ టౌన్‌లో అంటే కరీంనగర్ జిల్లాలో, ఆ తర్వాత మహారాష్ట్రలోని సిరోంచ తాలూకా ప్రాంతాల్లో పార్టీ ఆర్గనైజర్‌గా పనిచేశాడు. దాదాపు 15 ఏళ్లకు పైగా గడ్చిరోలి జిల్లాలో పనిచేసినట్టుగా, అక్కడి డివిజనల్ కమిటీ సభ్యుడిగా వ్యవహరించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. అలాగే 1993, 94 ప్రాంతాల్లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ సభ్యునిగా కూడా ఆయన ఎంపికయ్యాడు. అట్లాగే 1996లో దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ దండకారణ్యంలో ఏర్పాటు చేసిన మొదటి ఏమంటాం మిలిటరీకి సంబంధించి ఏదైతే ప్లాటూన్ ఉందో దానికి ఆయన కమాండర్‌గా వ్యవహరించినట్టుగా కూడా వార్తలొచ్చాయి. ఆ తర్వాత 2001లో అంటే దాదాపు 25 ఏళ్ల కిందటే పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడయ్యాడు. అప్పట్లో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళలో తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ అత్యంత చిన్న వయసు కలిగిన వ్యక్తిగా పోలీసులు చెప్తున్నారు. ఆ తర్వాత ఆయన సెంట్రల్ కమిటీతో పాటు సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కూడా సభ్యుడిగా పనిచేశాడు. అలాగే 2004లో పీపుల్స్ ఫర్ గ్రూప్ మావోయిస్టు పార్టీగా అవతరించిన తర్వాత సెంట్రల్ కమిటీ అండ్ యాజ్ వెల్ యాజ్ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కూడా కొనసాగాడు. అయితే బసవరాజు పార్టీ సెక్రటరీగా సెంట్రల్ మిలిటరీ కమిషన్‌ల చీఫ్‌గా బాధ్యతలు నిర్వహించినప్పుడు కూడా అంటే 2018 తర్వాత కూడా దేవ్‌జీ సెంట్రల్ మిలిటరీ కమిషన్‌లో కీలక పాత్ర పోషించినట్లు పోలీస్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అంటే మావోయిస్టు పార్టీకి సంబంధించిన మిలిటరీ శిక్షణ కావచ్చు, అట్లాగే ఇతర ఆపరేషన్స్ కావచ్చు, అందులో దేవ్‌జీ కీలక భూమిక పోషించినట్లు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు, ఆ పార్టీలో పనిచేసి ఆ తర్వాత వివిధ కారణాల వల్ల లొంగిపోయిన వాళ్ళు చెప్తున్నారు. అలాగే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ అంటే ఏదైతే మావోయిస్టు పార్టీకి సంబంధించిన సైనిక విభాగం ఉందో, అంటే మిలిటరీ యూనిట్ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ పీఎల్జే ఏర్పాటులో కూడా తిప్పిరి తిరుపతి పాత్ర కీలకంగా ఉన్నట్లు చెప్తున్నారు. అలాగే ఎన్ఐఏ అంటే జాతీయ దర్యాప్తు సంస్థ ఏదైతే ఒక జాబితా రూపొందించిందో మోస్ట్ వాంటెడ్ జాబితాలో కూడా దేవ్‌జీ ఉన్నాడు. సో, ఇక దేవ్‌జీ గానీ, మరికొంతమంది అగ్రనాయకులు గానీ లొంగిపోయిన తర్వాత ఇక బహుశా ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమే. ఇక ఆ పార్టీ లేనట్టుగానే భావించాలి. అంటే ఆ పార్టీ కార్యకలాపాలు ఆల్మోస్ట్ ఆ కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పడినట్టుగా కూడా మనం భావించొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.